మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, గ్రీన్ స్పేసెస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దుబాయ్లో 70కి పైగా ప్రపంచ డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు నిపుణులతో ఆయన చర్చలు జరిపారు. మూసీ ప్రక్షాళనపై ప్రపంచ అర్బన్ మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, సిటీ స్కేల్ డిజైనర్లు భాగస్వామ్యంపైన సీఎం దృష్టి సారించారు. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్ గ్రీన్ అర్బన్ స్పేస్లను అభివృద్ధి, వాణిజ్య, వ్యాపారాలు, పెట్టుబడి నమూనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గ్లోబల్ సంస్థలు, యూరప్, మిడిల్ ఈస్ట్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్, తెలంగాణతో భాగస్వామ్యం చేయడానికి పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణలో పలు అర్బన్ డెవలప్మెంట్ సంస్థలు పర్యటించనున్నాయి. నదీ తీరంలో ఉన్న నగరాలు అభివృద్ధి సాధించాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన తర్వాత హైదరాబాద్ అరుదైన నగరంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందస్తు ప్రణాళిక నమూనాలను రూపొందించాలని ఆయా సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తాను ఇతర నగరాలు, రాష్ట్రాలతో పోటీ పడడం లేదని, వాటి సరసన తెలంగాణ నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు రేవంత్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సూచనల మేరకు పలు సంస్థలు ప్రతినిధులు ఇటు తెలంగాణలో పర్యటించి ఇటు అర్బన్ డెవలప్మెంట్ సంస్థలు కానీ ఎవరైనా కానీ తెలంగాణలో పర్యటించి మూసీ డెవలప్మెంట్ కానీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళ పర్యటన ఎప్పుడు ఉంటుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాణా? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన లండన్ పర్యటనకి వెళ్ళారు. లండన్ లో ఉన్నటువంటి 2 రోజుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి నదీ తీరము ఏ విధంగా ఉంది, వాణిజ్య పరంగా కూడా వారు ఎలా డెవలప్మెంట్ చేశారన్నది కూడా లోకల్ ఎమ్మెల్యేలు బట్టి అక్బరుద్దీన్ ఓవైసీని కూడా ప్రత్యేకంగా అక్కడ పిలిపించుకుని దానిపై చర్చించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వారు చర్చించారు. దాంతోపాటు జలమండలికి సంబంధించినటువంటి వారిని, అలాగే హెచ్ఎండిఏ సంబంధించిన వారిని కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ అధ్యయనం చేసినటువంటి నేపథ్యం ఏర్పడింది. దాంతోపాటు ఈ దుబాయ్ కి చెందినటువంటి 70 ప్రపంచ డిజైన్, ప్లానింగ్ మరియు ఆర్కిటెక్ట్ సంస్థలు, కన్సల్టెంట్స్, ఈ నిపుణులతో కూడా ఆయన దుబాయ్ లో ఇవాళ చర్చలు జరుపుతున్న నేపథ్యం ఏర్పడింది. మెయిన్ ఎజెండా వచ్చి ఈ మూసీ ప్రక్షాళనపై ప్రపంచ అర్బన్ మాస్టర్ ప్లాన్ డెవలపర్లతో పాటు సిటీ స్కేప్ డిజైన్లు కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నారు. వారిపైన ఇవాళ ఈ యొక్క సమావేశం కూడా నిర్వహించుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ మూసీ నది దాదాపు 56 కిలోమీటర్ల పరిమాణం ఉంటుంది కాబట్టి ఈ గ్రీన్ అర్బన్ స్పేస్ ను కూడా అభివృద్ధి చేయడంతో పాటు వాణిజ్య వ్యాపారాలు, పెట్టుబడి నమూనాలపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కాబట్టి వాటిని ఎలా చేయాలనే దానిపై కూడా అధికారులతో సమీక్ష చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ గ్లోబల్ సంస్థలు కానీ, యూరోప్ నుంచి వచ్చినటువంటి మిడిల్ ఈస్ట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా ఈ ప్రాజెక్టులు భారీ స్థాయిలో కూడా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఆ తీరుతెన్నులు తెలుసుకొని ఇక్కడ మూసీ నదికి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎంతవరకు ఇది బాగుంటుందని కూడా వారితో ఇప్పటికే ఆయన చర్చలు జరిపినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ హైదరాబాద్ లో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇక్కడ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడానికి కూడా ప్రత్యేకంగా కూడా వారు ఆసక్తి కనబడుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే మూసీ నదిని పునరుజ్జీవనం తీసుకురావాలి, హైదరాబాద్ నగరం అరుదైన నగరంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ మూసీ నదిని కూడా డెవలప్ చేస్తే దానికి మరింత వన్నె తెచ్చినట్టు అవుతుందనేది కూడా ఆయన భావిస్తున్నారు. దాంతోపాటు ఈ నదీ తీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగరం కూడా అభివృద్ధి చెందింది. ఇక కంపేర్ టు ఇప్పుడు వైజాగ్ తీసుకున్నా, ముంబై తీసుకున్నా, ఇతర చెన్నై తీసుకున్నా, ఇతర వాణిజ్య నగరాలు ఏవైతే నదీ ప్రాంతంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి మూసీ నదిని కూడా అదే స్థాయిలో కూడా అభివృద్ధి చెందాలని కూడా ఆయన భావిస్తున్నారు. దాంతోపాటు ఈ ఇతర రాష్ట్రాలతో మేము పెద్దగా పోటీ పడలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైనటువంటి వాటిపైన మేము పోటీ పడుతున్నాం, బెంచ్ మార్క్ చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చెప్పిన నేపథ్యం. కాబట్టి ఇవాళ దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వీటిపైన ఫుల్ ఫోకస్ పెట్టి అధికారులతో అక్కడ ఆయన అధ్యయనం చేసినటువంటి అవన్నీ కూడా ఇక్కడ అధికారులతో కూడా చర్చించి ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకోబోతున్నారు.
రైట్ రానా, అయితే ఇప్పటికే దుబాయ్లో 70కి పైగా అటు డిజైన్ ప్లానింగ్స్ కానీ కన్సల్టెన్సీ నిపుణులతో కానీ ఆయన చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే మూసీ నదిలో ఉండేవి నీళ్లు మంచినీళ్లు త్రాగటానికి కూడా పనిచేస్తాయి అని చెప్పి అటు కేటీఆర్ చెప్పడం కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అటు మూసీ నది ప్రక్షాళన చేపట్టడంలో ఈసారైన అటు మూసీ నది మార్పులు జరుగుతుందంటారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మూసీ ప్రక్షాళన అంటూ మూసీ నది అభివృద్ధి అంటూ అనేక ఒక బోర్డును కూడా తయారు చేస్తారు. కానీ దాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఏర్పడడం లేదు. పైగా మూసీ నది పర్యావరణ ప్రాంతం అంతా కూడా కబ్జాలమయమైపోయింది. దాంతో పాటు ఈ వర్షాలు పడినప్పుడు కానీ పెద్ద ఎత్తున కూడా ముంపు గ్రామాలకు గుంపులాగా అది బాగుతుంది. అక్కడ ఎప్పుడు వర్షపాతం వచ్చినా ఎక్కువ నమోదైన కూడా మూసీ పరిసర ప్రాంతాల్లో నివసించే వారంతా దిక్కుబొక్కుమంటున్న నేపథ్యం కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మూసీ నదిని కానీ డెవలప్మెంట్ చేస్తే పక్కన ఉన్నటువంటి ఈ ఓల్డ్ సిటీ కానీ పరిసర ప్రాంతాలు కూడా భారీ స్థాయిలో అభివృద్ధి చెంది వాణిజ్యపరంగా కూడా వారికి మంచి తోడ్పాటుని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఈ సుందరీకరణ చేస్తే మాత్రం ఎక్కువ మంది ఆఖరి పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతున్నారు. ఎందుకంటే కేవలం మాటల వరకే చెప్పకుండా కేవలం ఒక సమీక్షలు మాత్రమే చేయకుండా అధికారులు మాత్రమే కలవకుండా వాటిని ఆచరణ యోగ్యం చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ కి ఎప్పుడైతే వస్తారో ఆయన వచ్చిన తర్వాత మరొకసారి మూసీ ప్రక్షాళన పైన ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ పనులు అనేది స్టార్ట్ చేయబోతున్నారు. దానికి ఓల్డ్ సిటీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ కానీ ఇతర నుంచి కూడా వారి సహకారం కావాలి. కాబట్టి అక్కడ అభివృద్ధి చెందాలంటే కూడా కొంచెం భూసేకరణ కానీ ఇవన్నీ కూడా చేయాలి. పైగా ఆక్రమణలు కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి తోడ్పాటును కూడా తీసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఈ రకంగా కూడా ఆయన కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఈ అక్బరుద్దీన్ ఓవైసీని కూడా అదే పనిగా కూడా ఆయన లండన్ లో కలవడానికి కారణం కూడా ఇదే అంశాలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.